వెల్కమ్ టు జార్టీవీ హెల్త్ ఛానల్. ప్రయాణాల్లో వాంతులు అవుతున్నాయా? అలా వాంతులు కాకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి. దూర ప్రయాణాల్లో అంటే వాంతుల సమస్య వస్తుందని చాలామంది ప్రయాణాలకు దూరంగా ఉంటారు. కొందరికి కారు ఎక్కగానే వికారంగా అనిపిస్తుంది. దీన్నే మోషన్ సిక్నెస్ అంటారు. అయితే ప్రయాణాల్లో వాంతులు కాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సీట్లో కూర్చొని పదే పదే కదలడం వల్ల వాంతులు వస్తాయి. అంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కళ్ళు మెదడుకు ఇచ్చే దృశ్య సందేశానికి లోపలి చెవి ఇచ్చే సందేశానికి మధ్య పొంతన ఏర్పడినప్పుడు మెదడు గందరగోళానికి గురవుతుంది. ఇది ప్రయాణ సమయంలో వాంతులు లేదా వికారం కలిగించవచ్చు. దీన్ని ఎలా నివారించాలంటే ప్రయాణించేటప్పుడు కారులో ఎక్కువ కదలకుండా కూర్చోవాలి. విండో పక్కన కాకుండా మధ్యలో కూర్చోవడం మంచిది. మీరు కారులో ఉంటే ముందు సీట్లో కూర్చోవచ్చు. ప్రయాణంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ వంటివి ఉపయోగించకూడదు. ప్రయాణంలో చదవడం కూడా మంచిది కాదు. వికారం అనిపిస్తే స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి కారు కిటికీలను తెరవవచ్చు. పాటలు వినడం ద్వారా మీరు మీ మనసును నియంత్రించవచ్చు. లేకపోతే కారులో ఇతరులతో మాట్లాడడానికి ప్రయాణించాలి. ప్రయాణానికి ముందు ఎక్కువగా తినడం మానుకోవాలి. ప్రయాణానికి కనీసం 45 నిమిషాలు లేదా 1 గంట ముందు తేలికపాటి భోజనం తినాలి. ప్రయాణానికి ముందు వేయించిన ఆహారాలు, మద్యం, ధూమపానం మానుకోవాలి. తులసి, లవంగాలు, నిమ్మ వంటి సువాసన మూలికలు వికారం నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.